స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ కోసం 3 దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశ సేవకు అంకితమైన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పటాన్చెరు ఆర్టీసీ బస్టాండ్ ముందు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం సీనియర్ నాయకులు సీతా, వైద్యం, కిషోర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సేవకు అంకితమై స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశత్వం పాలనలో నిరంతరం పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు చిత జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి వై వెంకటరమణ, కోశాధికారి సంగమేష్, సభ్యులు మల్లేష్, పద్మచంద్రకాంత్, గిరి, ఏఎన్ రామ్దాస్, భోగ శ్రీశైలం, బాబు శ్రీనివాస్, విష్ణువర్ధన్, కొండగట్ల వినోద్, విజయ్ కుమార్, సూర్యనారాయణ, రమేష్, మహి, నాయకులు వీణ, గీత, రేవతి, శరణ్య, సువర్ణ, మమత, సంజయ్ రాణిలో పాల్గొన్నారు. జై అట్లా నిలబడి ఒకటే అమ్మా నమస్కారాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశ ప్రజలకందరికీ, హిందూ ధర్మానికి, మరో పద్మశాలి బంధువులకు అందరికీ నిమిత్తము కొండా బాబూజీ చేసిన సేవా కార్యక్రమాలు అనేకము. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ముఖ్యంగా నేను ఈ రోజు కొండా బాబూజీ సేవా నిమిత్తం భారత ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను. ఆయనకు భారత అవార్డు ఖచ్చితమైన అర్హుడని నేను భావిస్తున్నారు. ఆయనకు భారతరత్న ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. జై పద్మశాలి. జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పద్మశాలి కుల బంధువులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు చీత జ్ఞానేశ్వర్, పటాన్చెరు నియోజకవర్గ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడిని. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, కొండా లక్ష్మణ్ బాపూజీ మన పద్మశాలికి బంధునిచ్చిన మనిషి. ఆయన చేసిన పనులు కానీ, ఆయన చేసిన సేవలు కానీ, దాని మూలనే మన పద్మశాలకు తెలంగాణనే కాదు భారతదేశం మొత్తంలో పద్మశాలకు గౌరవం ఈ రోజు ఉన్నది అంటే ఓన్లీ కొండా లక్ష్మణ్ బాపూజీ ద్వారానే ఉన్నది. కాబట్టి అట్లాంటి మనిషిని మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా మనకు చేతనైనంత కృషి కానీ, మన చేతనైన పనులు కానీ చేసి మన పద్మశాలికి వన్న తీసుకురావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై పద్మశాలి. పద్మశాలి కుల బాంధవులందరికీ ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని సకుటుంబంగా అందరూ ఇచ్చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను నెరవేర్చడానికి అందరూ తన వంతు కృషి చేయాలని కోరుకుంటున్నాను. జై పద్మశాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఈ వేడుకను ఫ్యామిలీతో సహా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నాం, దిగ్విజయం చేసుకున్నాం. జై మార్కండేయ. జై పద్మశాలి. పద్మశాలి. ఈ రోజున కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి జరుపుకోవడం చాలా ఆనందకరం. ఆ మహనీయుని తలుచుకోవడం చాలా అవసరం. మన తెలంగాణ జాతికి ఆయన తెలంగాణ జాతిపిత అయినాడు. ఆయన ఒక పద్మశాలి కుటుంబంలో పుట్టి ఒక పద్మశాలికే కాకుండా బీసీలందరికీ ఆరాధ్య దైవంగా నిలిచినాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన అడ్వకేట్ గా ఉండి కూడా తొలి దశ ఉద్యమంలో పాల్గొంటూ మలి దశ ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. ఆయన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసి నేను తెలంగాణ వచ్చే వరకు ఈ యొక్క రాజకీయాలలో ఎలాంటి పదవును నేను స్వీకరించానని శపథం చేసినాడు.
ఆయన సొంత ప్లేస్ అయిన జలదృశ్యాన్ని కూడా తెలంగాణకి అంకితం చేసినాడు. ఆ రోజులలో తెలుగుదేశం ఉద్యమంలో చాగల ఐలమ్మ లాంటి ఎంతో మహనీయులు జైళ్లలో ఉన్నప్పుడు కూడా మన కొండా లక్ష్మణ్ జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి, సాధిద్దాం 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 సాధిద్దాం. జై మార్కండేయ, జై పద్మశాలి. ఈ రోజున మన తెలంగాణ జాతిపిత అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి జరుపుకోవడం చాలా హర్షణీయం. ఈ రోజున ఆ మహనీయుని స్మరించుకోవడం చాలా అవసరం ఉంది. ఎందుకనగా మన తెలంగాణ జాతి గర్వించదగ్గ మనిషి, తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమకారుడు ఆయన మంత్రి పదవి సైతం తృణప్రాయంగా వదిలేసి తెలంగాణ వచ్చే వరకు నేను ఎలాంటి పదవులు నేను ఆశించానో నాకు అక్కర్లేదని తృణప్రాయంగా వదిలేసిన